హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది అన్సర్టిఫైడ్ గైస్. ఈరోజు ఇప్పుడు హనుమాన్ జయంతి. ఈరోజు మన శ్రీ ఆంజనేయుడి యొక్క జయంతి. ఈరోజు మన రామాయణం ఒక గ్లిమ్స్ ట్రైలర్ అనేది రిలీజ్ అయింది. ఇది రామ అంటే జస్ట్ రామ పెట్టారు. నా అంచనా ప్రకారం 12 తారీఖు ఉన్న ఇంకొక హనుమాన్ జయంతి, అంటే ఆ రోజు ఉన్న హనుమాన్ జయంతి ఏంటంటే సీతామాత ఆంజనేయుడు అంటే శ్రీ హనుమంతునికి చిరంజీవిగా వరం ఇస్తుంది. ఆ రోజు సీతాదేవి గురించి కొంచెం అంటే ఇంకొకటి ఏమన్నా రావచ్చు, మెటీరియల్ రావచ్చు. ఆ రోజు ఇట్లా హనుమాన్ జయంతి, ఆ రోజు ఇట్లా పెద్ద జయంతి అసలు ఏమన్నా మొన్న రిలీజ్ కావాల్సింది చెప్పండి. రామనవమి రోజు రిలీజ్ కావాల్సింది, ఎందుకు డిలే చేసి ఇప్పుడు పెట్టారు తెలీదు. ఆ రోజు రావాల్సిందే, కానీ ఈ రోజు వచ్చింది. ఆయన ఏం ప్రాబ్లం లేదు, మనకి ఏమైనా ప్రాబ్లం ఉంది. 12 తారీఖు ఇట్లా ఇంకొక ఏదన్నా ఇవ్వండి గైస్. ఓకే, ఇవ్వాలి. ఎందుకంటే 6 months టైం ఉంది, ప్రమోషన్ చేయలేదు కాబట్టి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు రామాయణం ఉంది కాబట్టి నచ్చిన ప్రకారం ఇది ఓన్లీ శ్రీరాముడి మీదనే బాగా కాన్సన్ట్రేట్ చేశారేమో. నెక్స్ట్ రావణాసురుడి గురించి ఇంకా సీతాదేవి గురించి తీయొచ్చు. నాకు తెలిసిన సోర్సెస్ ప్రకారము ఈ సినిమాలో ఆంజనేయ స్వామి ఎండింగ్ లో కనబడతాడు. ఎందుకంటే ఇది స్టార్టింగ్ అయ్యేది మొత్తము అరణ్యకాండ, అంటే అరణ్యకాండకు ముందు బాలకాండ, అరణ్యకాండ, అయోధ్యకాండ ఉంటాయి కదా. చెప్పారు అదే అంట, సెకండ్ పార్ట్ లోనే ఓవర్ చూపిస్తా అని చెప్పి. అదే కిష్కింధకాండ, కిష్కింధకాండ, యుద్ధకాండ ఇవన్నీ సెకండ్ పార్ట్ లో జరుగుతుంది. అంటే మాక్సిమం ఆంజనేయుడి గురించి ఏం మెటీరియల్ రాకపోవచ్చు. సరే, ఇదంతా అవసరం లేదు, ఒకసారి చూద్దాం. ఇదంతా చూసినాక మాట్లాడదాం. 3, 2, 1. ఇయర్ ఫోన్స్ ఫర్ ఐమాక్స్. ఎలా అనిపించింది? నాకు నచ్చింది, ఓవరాల్ బాగుంది. కానీ చాలా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఏంటి వరకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మెయిన్గా ఎఫెక్ట్స్, సిజిఐ. ఇంకొకటి వచ్చేసి రాక్షసుల్ని కొంచెం పెద్దగా చూపించారు. టెక్నికలీ పెద్దగానే ఉంటారు, కాకపోతే టెక్నికలీ పెద్దగానే ఉంటారు, రామాయణం ప్రకారం పెద్దగానే ఉంటారు. కాకపోతే మరీ ఎక్కువ పెద్దగా చూపించడం అనిపిస్తుంది. ఇంకొకటి బాగా లావుగా చూపించారు. ఇంకా ఎప్పుడు ఇమాజిన్ చేసుకుని రాక్షసులు అంటే ఏమో నాకు మైండ్ లో ఎలా ఉంటే ఇక్కడ ఎలా వచ్చిన సూడ్ అయితే నా మైండ్ సెట్ కి వీళ్ళ మైండ్ సెట్ కంప్లీట్ చేయరా. కానీ స్టోరీ బాగుంటాయి, ఇట్లా రామాయణ స్టోరీ అందరూ తెలుసు, కానీ షూటింగ్ బాగుండాలి. ఇంకొకటి వచ్చేసి రామాయణం అంటే పర్ఫెక్షన్,
పర్ఫెక్షన్ అంటే రామ్. మీరు సినిమా డైరెక్టర్కి నేను వినతి చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు తీసే గ్రాండ్ స్కేల్ 4,000 crores అని చెప్తున్నారు. అది ఓకే, జస్టిఫై చేపియాలి. ఎందుకంటే లాస్ట్ టైం 600 కోట్లకి ఏమైందో మన అందరు బాగా తెలుసు. 600 మళ్ళీ యాడ్ చేశారు. 500 ఉంటే ప్యాచ్ వర్క్ చేసారు, కానీ అది ప్యాచ్ వర్క్ అవుతుంది. సరే, అదంతా ముచ్చట పక్కన పెట్టండి. ఇప్పుడు సీజీ అనేది కొంచెం పాలిష్ చేయాలి, లైటింగ్ ఇట్లా కొంచెం చూసుకోవాలి. కొన్ని సీన్స్లలో సీజే మాన్స్టర్స్ అనేది కొంచెం హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. నీకైతే ఇంకా క్రీపీగా అనిపిస్తుంది, ఏదో చిరాక్ అనిపించింది మాన్స్టర్. అది దాన్ని చూసి రాక్షసుని ఇంకొకటి ఫీలింగ్ లేదు నాకు. చిరాకు వీళ్ళు ఎప్పుడు పోతారా ఏమో అట్లా ఫీలింగ్ అట్లా చేయాలని చెప్పి చేసిరు కావచ్చు. కానీ ఇంకొకటి వచ్చేసి నేను గమనించిన ప్రకారం ఏంటంటే, రాక్షసులను బాగా లావుగా చూపించారు. అంటే ఏమో వాళ్ళ క్రియేటివ్ చాయిస్ ఎట్లా ఉండొచ్చు, కాకపోతే లావుగా చూపించినట్టు కొంచెం నాకు లావు చూపిస్తే కొంచెం భయం అన్నట్టు అట్లా. కుంభకర్ణుడు లావుగా ఉంటాడు, అది అందరికి తెలిసిందే. కానీ రావణాసుడు, మేఘనాథుడు మరి అంత లావుగా ఉంటారు, ఫిట్గా ఉంటారు. ప్రతి ఒక్క రాక్షసులు లావుగా ఉండాలనే రూల్ ఏముంది? ఇప్పుడు లాస్ట్ లో మన రావణ్ని చూపించారు, అతను మరీ లావుగా లేడు, ఫిట్ ఉండు, హైట్ పరంగా ఫిట్ అంటే బాడీ పరంగా మంచిగా ఉండు. రాక్షసులు ఇట్లా అందరు కాకుండా ఆల్మోస్ట్ అయితే అట్లనే ఉంటారు కదా. ఇప్పుడు మొత్తము 3 రాక్షసులను చూపించారు. స్టార్టింగ్ ఒకటి స్నోకాడ అతను ఓకే అతను ఓకే కాదురా స్టార్టింగ్. అంటే కూడా గేమ్ లాగానే ఉంటాయి, వీడియో గేమ్ క్యారెక్టర్ లా ఉంటుంది క్యారెక్టర్. అంటే బాడీ సైజ్ ఏమో నాకైతే వీడియో గేమ్ లా ఉండే. ఇంకొకటి శ్రీరాముడు చెట్టు మించి బాగా నమ్మిస్తాడు కదా, అది బాగా లావు వైరింగ్ లా ఎగురుతున్నప్పుడు అది ఆడున్న రాక్షసుడు కొంచెం లావుగా ఉన్నాడు. మన రన్నింగ్ షాట్ బాలకాండలు అది బాలకాండలు జరిగేది. ఆ బాలకాండలు చూపించిన రాక్షసి లేడీయే. బాలకాండ ప్రకారం ఆమె లేడీయే. ఆమెను బాగా లావుగా చూపించారా, కొంచెం లావుగా చూపించారు. ఇంకా కొన్ని సీన్స్లలో వాటర్ ఫాల్ సీన్ ఒకటి ఉంది, ఇంకోటి రివర్ సీన్ ఒకటి ఉంది. ఆ రెండు కంప్లీట్లీ సీజీ. ఇప్పుడు హెవీ సీజీ బదులు కొన్ని రియల్ లొకేషన్స్ వాడొచ్చు కదా. ఎందుకంటే మన ఇండియాలో వాటర్ ఫాల్స్ అని కరువు లేదు, రివర్ ఇట్లా కరువు లేదు. రివర్ వాటర్ ఫాల్ కొంచెం రియల్ లొకేషన్ వాడొచ్చు కదా. ఏమో ఉంటే తీరా కొన్ని లాజిస్టిక్స్ పరంగా ఉండొచ్చు, కానీ ఒక ట్రై అయితే చేయవచ్చు కదా. హెవీలీ సీజీ మీద డిపెండ్ కాకుండా కొన్ని సీన్స్లలో ఎక్కడైతే సీజీ అవసరం లేదు. ఫారెస్ట్ సీన్ ఉంది, ఫారెస్ట్ సీన్ ఎక్కువ సీజీ అవసరం లేదు. ఎక్కడన్నా ఇప్పుడు పుష్ప 2 ఉంది, పుష్ప 1 ఇంకా పుష్ప 2లా శేషాచలం అడవులకు పోతారు, మన ఆంధ్రప్రదేశ్ పోతారు. ఆంధ్రప్రదేశ్ పోయినట్టు దీంట్లో కొంత పర్మిషన్ తీసుకొని షూట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మాక్సిమం జరిగే సినిమా మొత్తం అరణ్యం, సెకండ్ పార్ట్ మొత్తం అరణ్యంలో జరుగుతుంది. అసలున్నప్పుడు అది ఫారెస్ట్ సీన్స్ అన్ని తీసుకుంటే వాళ్ళకి బడ్జెట్ ఇట్లా మిగులుతుంది. ఎక్కడైతే ఎక్కువ వర్క్ చేయాలో అక్కడ వర్క్ చేయొచ్చు. బాగుంది, ఆల్మోస్ట్ బాగుంది కదా. అవుతే మాన్స్టర్స్ దగ్గరనే అంటే కొంచెం ఇష్యూ ఉంది, కానీ అయోధ్య బాగుంది, ఇంకా బ్యాక్ షాట్ బాగుంది, చాలా బాగుంది. చెప్పాలంటే రియల్ షాట్స్ అయితే సూపర్, ఇంకోటికి లేదు. నైట్ షాట్స్ బాగుంది, అది నైట్ షాట్స్ బాగున్నాయి. వాళ్ళు రాముడు వెళ్ళిపోతుంది అరణ్యానికి వెళ్ళిపోయేటప్పుడు ఆ సీన్ బాగుంటది. అది కంప్లీట్లీ సీజే ఫ్రీ అని అనుకుంటున్నాను. ఎందుకంటే పై ఒక్కటి కొంచెం మీరు గమనిస్తే, ఆ పయ్య సీన్ అనేది ఎడిటర్ ఇక్కడ యాడ్ చేయి, ఆ పయ్య సీన్ అనేది ఏ లెక్క కొడుతుంది, అదంటే అంత సాచురేషన్ లా ఉంది, గోల్డ్ కలర్ అట్లా మొత్తం బాగా వైబ్రెంట్ బాగుంది. కానీ బాగా వైబ్రెంట్ ఉండేసరికి అది రియల్ అయినా కానీ ఏ లెక్క కొడుతుంది. అది రియల్ కావచ్చు కానీ ఏ లెక్క కొడుతుంది, బాగా కలర్ అనిపించింది. కానీ తర్వాత కూడా నెక్స్ట్ సీన్ మీరు ఒకవేళ ట్రైలర్ గమనించారు అనుకోండి, ఆ పయ్య చూపించిన నెక్స్ట్ సెకండ్ రియల్ కనిపిస్తుంది. ఇంకా రియల్ సీన్ ఇంకా బ్యాక్ పైకి వస్తుంది షార్ట్, వాళ్ళు వెళ్తున్నట్టు ఈ 2 లైట్లు ఉంటాయి, వాళ్ళు వెళ్తారు వాక్ చేస్తారు. అంటే వాక్ అంటే దానిలో అది రియల్ ఉంది, కాకపోతే ఆ వీల్స్ ఒకటి కొంచెం ఆ రియల్ అయినా కానీ ఏ లెక్క కొడుతుంది. అంటే సీజే ఆల్మోస్ట్ సీజే లెక్క. అది కొంచెం నేను ప్రొడ్యూసర్స్ ఇంకా టీచర్ వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు కొంచెం విఎఫ్ఎక్స్ అనేది కొంచెం పాలిష్ చేయండి. లైటింగ్ ఇట్లా మీరు డే టైమ్ సీజే హెవీ ఉన్న వర్క్ చూస్తే బాగా లైటింగ్ అనేది బాగా ఎక్కువ అయిపోయింది కదా. బాగా లైటింగ్ అనేది బాగా ఎక్కువ ఉంది, బాగా షార్ప్. కొన్ని ఉన్నాయి, అది మ్యాక్సిమం అంతా పర్ఫెక్ట్ ఉంది. కానీ
మాన్స్టర్స్ ఇంకా కొన్ని CGI వర్క్స్ చేయాలి. చాలా మ్యూజిక్ చేయాలి చెప్పాలి. మ్యూజిక్ గురించి ఏ విధమైన కంప్లైంట్ లేదు. నో ఇష్యూ, ఎస్ నో ఇష్యూ. హ్యాన్స్ Hans Zimmer. ఇంటర్స్టెల్లర్ మ్యాన్, ఇంటర్స్టెల్లర్, డ్యూన్ ట్రియాలజీ, బ్యాట్మ్యాన్ ట్రియాలజీ, F1 చాలా మాస్టర్ పీసెస్ ఉన్నాయి. నేను అంతే guys, నేను చెప్పాల్సింది అయితే అంతే. నాకైతే అవుట్ ఆఫ్ 10 6. ఆ 6 కి ఎందుకు ఇచ్చారంటే VFX ఇంకా CGI వల్ల. అంటే VFX ఇంకా CGI వల్లనే. మీరు VFX CGI ఇప్పుడు నేను ఇచ్చిన 10 ని మీరు కనుక డివైడ్ చేశారు అనుకోండి, మ్యూజిక్ కి 10, డైరెక్షన్ కి 9, ఇంకా కొరియోగ్రఫీ అది సినిమాటోగ్రఫీ అంత చూపించలేదు చేయడానికి. VFX అయితే కన్ఫామ్ గా 5 బిలోనే. VFX కొంచెం బాగా షార్ప్ చేయాలి అంటే. నాకు నేను రేటింగ్ ఏం కానీ నాకైతే నచ్చింది. ఓన్లీ VFX పరంగానే, ఓన్లీ VFX ఆ రేటింగ్. మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ VFX. ఎందుకంటే 4,000 కోట్లు పెట్టి VFX కష్టం కదా. కోటి కాదు, ఆల్మోస్ట్ 500 million బ్యాంక్ చెప్తాను రండి. ఎండ్ గేమ్, అవెంజర్స్ ఎండ్ గేమ్, అవెంజర్స్ ఇన్ఫినిటీ రెండు కలిపి INR అంటే ఇండియన్ కరెన్సీలా ఆల్మోస్ట్ 5,000 to 5,500 crores. అంటే జస్ట్ 1,500 crores మాత్రమే తక్కువ ఎండ్ గేమ్ ఇంకా ఇన్ఫినిటీ వార్ కలిపి ఈ రెండు పార్ట్లు. దీనికి 2 parts. కానీ అప్పుడు కాస్ట్ ఇప్పుడు కాస్ట్ తేడా ఉంటుంది కదా. అప్పుడు తేడా అనుకున్నా కానీ 5,000 crores ఎస్టిమేషన్ వేసుకుందాము. కాస్ట్ పరంగా యాడ్ చేసినా కానీ 6,000 crores అవుతుంది. అంటే 4,000 crores అంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ బడ్జెట్. ఎండ్ గేమ్ కి ఇన్ఫినిటీ వార్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది బడ్జెట్ మన చేతిలో ఉన్నప్పుడు ఇటువంటి CGI అనేది అన్యాక్సెప్టబుల్. చెప్పాలంటే అన్యాక్సెప్టబుల్ కాదు. చెప్పాలంటే ఎందుకు పెట్టి ఫస్ట్ ఆ షార్ట్స్ ఎందుకు పెట్టి ఫస్ట్? ఇప్పుడు మీరు స్పెసిఫిక్ గా ఈ షార్ట్స్ ఈ టైంలో మీరు తీద్దామని అనుకున్నప్పుడు దాన్ని పాలిష్ చేయాలి. నిజంగా ఆ షార్ట్స్ ఎందుకు పెట్టి ఫస్ట్ అయితే అది ఏంటి మాన్స్టర్ 4,000 కోట్లు చెప్తున్నా కోపం వేస్తుంది చెప్పాలంటే. అదే మాన్స్టర్ చేస్తాం. మేమైతే ఎటువంటి క్రిటిసైజ్ చేస్తలేము, జస్ట్ VFX మీద ఉన్న కంప్లీట్ అంతే కదా. VFX మాత్రమే. రియల్ లొకేషన్స్ అయితే బాగున్నాయి. రియల్ గా అయితే అంత సెట్స్ ఉన్నాయి అవన్నీ అయితే బాగున్నాయి. కానీ ఆ మాన్స్టర్ అయితే నాకు నచ్చలేదు. నా మైండ్ లో రావణుడు క్యారెక్టర్ ఎలా ఉంది? పుష్పక్ వినాం, పుష్పక్ విమానం అయితే దాని వచ్చే సౌండ్ కానీ సర్లే మేము బ్రేక్ డౌన్ తీద్దామని అనుకుంటున్నాము. మీ కనుక బ్రేక్ డౌన్ వాటి ఏం చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అన్సర్టిఫైడ్. పక్కన ఎర్రగా సబ్స్క్రైబ్ చేయండి, గంటని ఎర్రగా చేయండి, గంటను కొట్టండి. ఓకే, బ్రేక్ డౌన్ కావాలంటే కామెంట్ చేయండి. నాకు చాలా కోపం బ్రేక్ డౌన్ లో మాట్లాడుతుంది వేరే విషయాలని. ఓకే, హ్యాపీ హనుమాన్ జయంతి గైస్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.